నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు మొన్నటి వరకు మనకి పాకిస్తాన్‌తోనే థ్రెట్ ఉంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మొన్న రీసెంట్‌గా అరెస్ట్ అయిన అతను కూడా ఏం చెప్పారు అంటే, బంగ్లాదేశ్‌కి సంబంధించిన వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము. వాళ్ళని తీసుకొనొచ్చాము. అందులో ఆడవాళ్ళున్నారు, మగవాళ్ళున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇటుపక్క బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది వస్తున్నారు. మరి వాళ్ళ తరఫున కూడా మనకి థ్రెట్ అనేది ఉంది అని అంటారా? అండ్ అక్కడ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటారు? మనకు థ్రెట్ అన్నది అన్ని యాంగిల్స్ నుంచి ఉన్నాయమ్మా. చాలా మంది టెర్రరిస్ట్ నేపాల్ నుంచి ఇన్ఫిల్టర్ అవుతున్నారు. ఓకే. కాబట్టి నేపాల్ పోరస్ పోర్ట్. మనకు నేపాల్‌లో మనకు పాస్‌పోర్ట్‌తో సంబంధం లేదు. రోడ్లు లేకపోయినా వాళ్ళు హాయిగా నడుచుకొని వచ్చేయొచ్చు. మన బోర్డర్ దాటి రావచ్చు. ఎక్కడికైనా ఫెన్సింగ్ లేదు. కాబట్టి చాలా చాలా ఈ టెర్రర్ మాడ్యూల్స్ ఎస్పెషల్లీ మన కాంట్రాబాండ్ కరెన్సీస్ అన్ని కూడా నేపాల్ నుంచి మన దేశంలో స్మగుల్ అయింది. ఆ సినిమాలో కూడా అదో 'దురంధర్‌లో' కూడా చూపిస్తారు. ఎలా నేపాల్ నుంచి వచ్చాయి బీహార్‌కిను, ఉత్తరప్రదేశ్‌కి అని చూపించారు. అది యాక్చువల్‌గా సత్యం అది. కాబట్టి నేపాల్ మనకు చాలా రిస్క్. అలాగే మనకు మాల్‌డీవ్స్, శ్రీలంక నుంచి వస్తున్నాయి. శ్రీలంకలోనే టెర్రర్ మాడ్యూల్స్ చూసాం. క్రిస్టియన్ వాళ్ళ గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ సండే రోజు బాంబ్ బ్లాస్ట్‌లు చేసి అందరిని చంపారు. టెర్రరిస్ట్ ముస్లిం టెర్రరిస్ట్, ఇస్లామిక్ టెర్రరిస్ట్స్. అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడము, వాళ్ళకు పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు ఇవ్వడం ఇటువంటివన్నీ చేశారు. అక్కడి నుంచి మన మీద ప్లానింగ్ చేస్తాం. ఐఎస్ఐ ఇప్పుడు మనం కశ్మీర్‌లో మనం టార్గెట్ చేస్తే చాలా కష్టం. వీళ్ళు చాలా టఫ్‌గా ఉన్నారని తెలిసి కాశ్మీరేతర ప్రాంతాల్లో వాళ్ళు టార్గెట్ పెడుతున్నారు. దాంట్లో ఈశాన్య రాష్ట్రాలు చాలా కీలకం. మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఐఎస్ఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఐఎస్ఐ వచ్చి మన సరిహద్దుల్లో అంతా కూడాను వాళ్ళు స్థావరాలు పెట్టుకున్నారు. ఎక్కడ బంగ్లాదేశ్‌లో. పెట్టుకొని అక్కడ వాళ్ళు ఇన్ఫిల్టర్ అయ్యి వాళ్ళు వాళ్ళు చేసేవన్నీ చేస్తున్నారు. అలాగే మనకు చెప్పాను కదా, శ్రీలంక నుంచి మనకు థ్రెట్ ఉంది. మాల్‌డీవ్స్ నుంచి కూడా థ్రెట్ ఉంది. మాల్‌డీవ్స్‌లో కూడా రాడికలైజ్డ్ జనాలున్నారు అక్కడ. కానీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు పనిచేస్తున్నాయి. ఆ దేశాలతో పనిచేస్తున్నాయి. షేక్ హసీనా ఉన్నప్పుడు మనం బంగ్లాదేశ్‌లో న్యూట్రలైజ్ చేయగలిగాం. మొహమ్మద్ యూనస్ వచ్చాక మనం బాగా దెబ్బలు తిన్నాం. కానీ ఇప్పుడు తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత మొహమ్మద్ యూనస్ అంత దారుణం కాదు. కానీ నేను చెప్పినట్టు స్లీపర్ సెల్స్ అక్కడంతా చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి, ఈ పోరస్ బోర్డర్ దేనైనా వాడుకోవచ్చు. మియన్మార్‌ని వాడుకుంటున్నారు. మియన్మార్ నుంచి వస్తున్నారు వాళ్ళు. మియన్మార్‌లో చైనా, పాకిస్తాన్ నెక్సస్ కనిపిస్తోంది మనకి. కాబట్టి మన దేశ చుట్టుపక్కల అన్ని దేశాల నుంచి కూడా పాకిస్తాన్ మన దేశంలో చొరబాట్లు చేసి అటాక్‌లు చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. వాడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉంటున్నాము. వాళ్ళని ఎంత వీలైతే అంత మనం ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ గాడ్ ఫోర్సాకెన్ మళ్ళీ ఏదైనా గాడ్ ఫోర్బిడ్ మేజర్ టెర్రరిస్ట్ అటాక్ అంటూ మన దేశంలో మళ్ళీ జరిగితే, మళ్ళీ పాకిస్తాన్‌ని చావచితకబాదడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. అన్ని టార్గెట్స్ ఆల్రెడీ మనం లాక్ చేసి కూర్చున్నాం. ఈసారి లాస్ట్ టైమ్ లాగా ఉండదు. లాస్ట్ టైమ్ ఏంటంటే మనకు మోదీ గారు మనం చూస్తే గనక ప్రతిదీ ఎస్కలేట్ చేస్తున్నారు. మొదటిసారి జరిగినప్పుడు ఊడీలో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసొచ్చాం. రాత్రి ఎవరికీ తెలియకుండా వెళ్లి కొట్టొచ్చాం. తర్వాత మనకు పహల్గామ్ పుల్వామా జరిగినప్పుడు పైనుంచి మనం దీంట్లో వెళ్లి మనం ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్లి వాళ్ళ బాలాకోట కొట్టొచ్చాం. పహల్గామ్ జరిగిన తర్వాత ఓపెన్ ఆపరేషన్ సింధూర్ యుద్ధం చేసాం. నెక్స్ట్ జరిగితే గనక ఆపరేషన్ సింధూర్ లో కూడా ఏంటంటే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టాం ఫస్ట్ మొదటి రోజు. వాళ్ళు ఎస్కలేట్ చేస్తేనే మనం ఎస్కలేట్ చేసాం. ఇప్పుడు అలా ఉండదు. నెక్స్ట్ మన దేశంలో మేజర్ టెర్రరిస్ట్ అటాక్ వస్తే భారతదేశము డైరెక్ట్ గా మిలిటరీ అసెట్స్ కొడుతుంది. ఇంక్లూడింగ్ కరాచీ. కరాచీ నేవల్ పోర్ట్ కూడా కొడతాం. ఈసారి రాజ్‌నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇస్ బార్ నేవీ సే షురూ కరేంగే అని. కాబట్టి నేవీ ఫస్ట్ దాంట్లో బరిలో ఉంటుందది. నేవీ బరిలో దిగిందంటే పాకిస్తాన్ దేశం ఉంటుందా లేదా మనం చెప్పలేం. ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి కరాచీ పోర్ట్ దగ్గర కరాచీ పోర్ట్‌ని కొట్టామంటే గనక ఆ దేశంలో చమురు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో పెట్రోల్ ప్రొడక్ట్స్ అయిపోతాయి. దాన్ని బ్యాన్ చేసామంటే ఆ దేశం దాసోహం. రైట్. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మేజర్ రెస్పాన్స్ భారతదేశం నుంచి ఉండబోతుంది. అంటే ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. స్టిల్ దే ఆర్ ప్లానింగ్. సో, ఈసారైతే ఇంకా కుక్క చావే చేస్తారని చెప్పుకోవచ్చు. అస్సలు రాదు వాళ్ళకి. నేను చెప్పాను కదమ్మా! ఎంత కష్టాలొచ్చినా ఆ దేశం అన్ని అప్పుల పాలవుతోంది. ఈ రోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళ సైనికులకి జీతాలు ఐఎంఎఫ్ లోన్ నుంచి ఇస్తున్నారు. వాళ్ళకొచ్చే ఆదాయము వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించడానికి కూడా సరిపోవట్లేదు. రైట్. వాళ్ళు తీసుకున్న అప్పులు కూడా వాళ్ళు వీడికి కొన్ని వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఖర్చు పెట్టడానికి సరిపోవట్లేదు. మొత్తం డిఫెన్స్ బడ్జెట్ లిటరల్‌గా చెప్పాలంటే ఐఎంఎఫ్ లోన్‌తో నడుస్తుంది ప్రస్తుతానికి. రైట్. అది ప్రతి సంవత్సరము 10-15%
దాన్ని పెంచుతూ పోతారు. అది డాలర్ పాకిస్తానీ రూపాయి క్రాష్ అవుతున్నా కానీ కూడా డాలర్ టర్మ్స్ లో వాళ్ళకి పెరుగుదల ఉంటుంది. కాబట్టి వాళ్ళ దేశం నీటి ఎద్దడి వల్ల సఫర్ అయినా, ఇంకేదైనా ఇబ్బంది పావర్టీ వల్ల వాళ్ళకి ఆహారం దొరకకుండా చచ్చిపోతున్నా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏకైక లక్ష్యం భారతదేశాన్ని, హిందువులను డిస్ట్రిక్ట్ చేయడం కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈసారి ఏమైనా పిచ్చి వ్యవహారం చేసి ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే గనక చావ చితకబాదడానికి ఫుల్ ప్రోటోకాల్స్ రెడీగా పెట్టుకొని కూర్చుంది.